ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రవ్వ లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా దీనికోసం ఒక 2 కప్పుల బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ అంటారు, అదే అండి. ఒక 2 కప్పుల వరకు రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పంచదార, అదే కప్పుతో 1 కప్పుడు కొబ్బరి తురుము. ఈ పంచదార ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చండి సేమ్ క్వాంటిటీలో. కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు. 2 కప్పుల బొంబాయి రవ్వ, కప్పున్నర పంచదార, అరకప్పు పాలు, కాచి చల్లార్చిన పాలండి, గోరువెచ్చగా ఉండాలి, మరి చల్లారనివ్వద్దు. అలాగే 1 కప్పుడు కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, కొద్దిగా ఇలాచి పొడి, యాలకుల పొడి. ఇవండి మనకి మెయిన్గా కావాల్సింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ అయ్యాక దీంట్లోనే జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదండి, అలా వేగిపోయాక వీటిని పక్కకు తీసేసుకోవాలి. అదే కళాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ చక్కగా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు, రంగు లైట్ గోధుమ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి, బొంబాయి రవ్వ చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 70% ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు దీంట్లో పంచదార యాడ్ చేసేసుకోవాలి. ఒక 70% ఫ్రై అయిపోయాక పంచదార కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకుందాము. యాలకుల పొడి ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతసేపు కూడా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు వచ్చేస్తుంది. షుగర్ ప్లేస్లో మనం బెల్లమైనా తీసుకోవచ్చండి సేమ్ క్వాంటిటీలో. కొబ్బరి పొడి బదులు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా పచ్చి కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి, కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని, పాలు ఉన్నాయి కదండి, అరకప్పు పాలు అయితే తీసుకున్నాం కదా, ఆ పాలతోటి కొద్దిగా పాలు వేసుకుంటూ రవ్వని ఉండలు కట్టేంత వరకు ఎంత పాలైతే అవసరం అవుతాయో అంత పాలు కలుపుకుంటూ కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా 2 కప్పుల రవ్వకి అరకప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వేసుకుంటూ, కొద్దిగా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం రవ్వ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు రవ్వ లడ్డు కట్టేసుకోవటం అన్నమాట. చూసారు కదండి, చక్కగా అలా లడ్డు చుట్టుకుంటే మన ఎంతో టేస్టీ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు ఉంటుందన్నమాట. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మనం ట్రెడిషనల్గా ఇలా రవ్వ లడ్డూలు చేసుకుంటాం కదండి,
అలా ఎప్పుడంటే అప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతే అండి, మిగిలిన రవ్వ కూడా సేమ్ అలాగే లడ్డుల్లాగా చుట్టుకొని అన్నిటినీ రెడీ చేసేసుకోవటమే. అంతే, ఈజీ ఈజీ టేస్టీ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.